గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం
నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 హే. నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఓహో ఆహాహా ఆహా హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా నాలా సావాసంగా నింగి నేల కలవాలంటూ మొప్పే కరిగి నిలబై చల్లై రాగా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం హే బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఆహాహా ఆహా ఓహో ఓహో ధరిత్రికి ఈ చెలిమే ప్రమాణం అంటుంది ఓహో ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 పులికి వినుగాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ చలి చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం ఉంటార ఇకపై లాగ వైరమే కూలిమై నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరై తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై తొందర పడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగులవో ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులవో
సారీ క్షమించాలి, మిమ్మల్ని అందరినీ చూసిన ఆనందం ఏమి గుర్తు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. సో అలాగే ప్రజెంట్ హెడ్ మాస్టర్ అయినటువంటి కొండారెడ్డి సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అడిగిన వెంటనే వాళ్ళు ఎంతో సహకారంతో వాళ్ళు ఇచ్చిన సహకారం ఎప్పటికీ మరవలేను. సో నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సింపుల్గా వచ్చి ఎవరెవరు ఏంటి ఎక్కడ ఏం చేస్తున్నారని తెలియజేస్తే సార్లకి మేడాలు కూడా వాళ్ళు అనేది గుర్తొస్తారు మర్చిపోయినా కూడా. కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ కోరుకుంటున్నా బెంగళూరులో గత 15 ఏళ్ళ నుంచి సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అయిపోయారు. సో ఈ బిజీ లైఫ్లో ఎవరెవరు కొత్త వ్యక్తులు కలుస్తున్నారు కానీ చిన్న స్నేహితులు ఒక్కరోజు కూడా కలవలేదు. 25 ఏళ్ళుగా ప్రతిసారి గుర్తు చేసుకుంటున్నాం. ఏదైనా అకేషన్స్లో అక్కడ ఆఫీసులో కానీ అకేషన్గా ఏదైనా జరిగినప్పుడు ఇవి మా ఫ్రెండ్స్ చిన్న ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో అని ప్రతిసారి అనుకుంటుండగా లాస్ట్ ఇయర్ ఎందుకో ఒక ఆలోచన కట్టి మిగతా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. ఇలాగా 25 years అయిపోయింది, మనం అందరం కలిసి దానికి ప్లాన్ చేద్దాం అన్నప్పుడు ఒక 10 మంది ఫ్రెండ్స్ నాకైతే ఎంతో సహాయం చేసి కాంటాక్ట్ నెంబర్లో షేర్ చేయడం అయితేనేమి, లేదు ఊళ్ళో ఉండి కావాల్సిన చేరుకోవచ్చడం. 10 మందికి పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. వాళ్ళకి అందరూ బెంగళూరులో సెటిల్ అయినా హ్యాపీగా ఉన్నాము, తల్లిదండ్రులు అందరూ సంతోషంగా ఉన్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది. అలాగే మీ గురించి కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్పి అందరికీ తెలియజేసుకోవాల్సిందిగా ప్రత్యేక కార్యక్రమాలు మొదలు పెడుతున్నాను. నమస్కారం. ఇక్కడికి మా విన్నపాన్ని అందించాం వచ్చిన గౌరవనీయులైన అలాగే మాధవరావు సార్ గారికి, విజయలక్ష్మి గారికి, నాగలక్ష్మి గారికి, అలాగే వెంకటేశ్వర గారికి, పండిత్ సార్ గారికి, అలాగే ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ అయిన కొండారెడ్డి సార్ గారికి, చరవీ సార్ గారికి, అలాగే కోదండరెడ్డి సార్ గారికి, నా బాబాబు, అలాగే నా తోటి సహ విద్యార్థులు, పూర్వ విద్యార్థులైన అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు ఫోన్ చేశాడు. అరే మనము 10th క్లాసు అయిపోయి 25 years అయిపోయిందా, నాకు అసలు షాక్. నేను అప్పుడే 25 years అయిందా, అవునా 25 years సందర్భంగా మనం రెగ్యులర్ కలుసుకుంటాము. 6th క్లాస్ 10th క్లాస్ దాకా ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారు, వాళ్ళు ఒకసారి కలిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన వాడికి పుట్టింది. దానికి ముందు వాడికి కంగారు చెప్పాలి. అయితే ఆ రోజు అనుకున్నది ఏంటంటే అసలు ఇది చాలా బిగ్ టాస్క్ రా, ఎలా వీళ్ళందరూ గ్యాదర్ చేస్తుంటాం. ఎందుకంటే ఈ టీచర్స్ ఏజ్డ్ పర్సన్స్ అయి ఉంటారు, అలాగే రిటైర్మెంట్ అయ్యి ఎక్కడెక్కడో వెళ్ళి ఉంటారు. కాంటాక్ట్స్ ఎలా గ్యాదర్ చేయాలి, అలాగే 100 మంది కాంటాక్ట్స్ గ్యాదర్ చేయొచ్చు. కానీ ముఖ్యంగా మన తోటి విద్యార్థులు పర్టికులర్ లేడీస్ వాళ్ళ పెళ్ళి అయి ఉంటాయి, పిల్లలు వాళ్ళ యొక్క వృత్తిత్యా వాళ్ళ చాలా టెన్షన్స్లో ఉంటారు. వాళ్ళందరినీ ఎలా గ్యాదర్ చేయాలి అనే టాస్క్ అనేది మెయిన్ అనుకున్నాం. అదే ముందే ప్రతి విషయం కాదు, ముందు ఈ ప్రోగ్రామ్ చేయాలి, చేసినాక అది సక్సెస్ అయితే ఇవన్నీ మర్చిపోతాం. ఓకే నో ప్రాబ్లం, నీ వెనక మేము ఉంటామరా అని నేను కానీ మేము కానీ శ్రీకాంత్ చాలా మంది ఎంకరేజ్ చేశారు. కాబట్టి అయితే ఈ కాంటాక్ట్స్ ఎలా గ్యాదర్ చేయాలనే దానికి మాకు ఇక్కడ టీచర్గా పనిచేస్తున్న కోదండ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు, దాని విషయం కాదు. కానీ ఈచ్ పర్సన్స్ కాంటాక్ట్స్ని ఎలా గ్యాదర్ చేయాలనేది వాడు తీసుకున్న కేర్ కానీ కష్టపడ్డ విధానం కానీ చాలా అప్రిషియేట్ చేయాలి. అలాగే ఒక జోక్ ఏంటంటే మామూలుగా నా వైఫ్ వాళ్ళ వైఫ్ ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు వాటితో జోక్ వేస్తున్నారు. రఘు మా కంటే మాతో మాట్లాడే కంటే మీ అందరితో మీతో మాట్లాడేది, మీతో టైం స్పెండ్ చేయడానికి పోయి మమ్మల్ని కేర్ తీసుకోవట్లేదు అంటే అంత కష్టపడ్డాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు అవర్ రఘునాథ్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత కాంటాక్ట్స్ గ్యాదర్ అయింది, అందరం వచ్చాము. ఈ ప్రోగ్రామ్స్ ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమంది మా క్లాస్మేట్స్ అందరం కలిసి ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ అన్ని సక్సెస్ఫుల్గా చేయడం అనేది ఇంకో టాస్క్. వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా ఇది కంప్లీట్ చేశారు. అలాగే మేడమ్స్ అంత దూరం నుంచి మా కోసం, ఎందుకంటే ఒక్కొక్క హైదరాబాద్ ఉంటారు, చెన్నై నుంచి ఉంటారు, వాళ్ళ అంత దూరం మా కోసం ఇంత వచ్చి ఇలాగా మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ఎంతో దోహదపడిన ఈ టీచర్స్ అందరికీ మా పేరు పెద్ద మేము
ఈ ముందు 10th క్లాస్ బ్యాచ్ ఎందుకు కావాలనుకున్నామంటే మనము రకరకాల వృత్తుల్లో ఉంటాం. 10th క్లాస్ దాకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటర్మీడియట్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, డిగ్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే ఇంజనీరింగ్ రకరకాల మన జాబ్స్ తిరిగితే 10th క్లాస్ లోపలే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ 10th క్లాస్ దాకా మనకి బీజెస్ తెలియదు, క్యాస్ట్ తెలియదు, అలాగే మనకు కుల మత వర్ణ భేదాలు ఏమి తెలియదు, అందరినీ వేరే అనుకుంటాం. అదే రిమైనింగ్ ఇంటర్మీడియట్ డిగ్రీ సంథింగ్ ఎక్కడికన్నా వచ్చినప్పుడు అందరూ మనకి కొంచెం ఏదో ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళందరికీ ఇంతగా మూవ్ అవ్వం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మనం రే అంటాం. అదే అది మనందరం ఇలా కలవడానికి ఇదే బేస్ మెయిన్ కారణం అది. సో ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇది చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, నాకైతే చాలా బాగుంది. ఇక్కడ మీకు బాగుందో లేదో నాకు తెలియదు, మీకు కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం అంత దూరం నుంచి హైదరాబాద్ చెన్నై ఎక్కడి నుంచి వచ్చాం కదా, వచ్చినప్పుడు ఎంత రిస్పెక్ట్ అబ్బాయికి అవసరం అవ్వదు. నేను కూడా ఒకసారి అనుకున్నాను అవ్వండి అంటే ఇంకా ఏంద్రా ఇది, కానీ ఇక్కడికి వచ్చి నాకు అర్థమైంది దాంట్లో ఉన్న ఆ స్వీట్ పెయిన్. ఓకే, థ్యాంక్ యూ మచ్. ఓకే, మై ఫ్యామిలీ. నాకు నేను ప్రజెంట్ టెక్ మహేంద్రాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. నాకు 8 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. జోక్ ఏంటంటే ఒకే నా పేరు పార్వతకుమారి. నాకు 20 సంవత్సరాల క్రితం పెళ్ళైపోయింది. నాకు ఒక కూతురు 2 అయ్యలేదు. బాబు వచ్చి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. నేను 10th క్లాస్ అంతా వెల్కమ్ చేస్తున్నా. మా సార్లకి మేడమ్స్ అందరికీ రుణపడుతున్నాను. సార్ మిమ్మల్ని చూస్తే నేను టీచర్ని అయ్యాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒకేసారి అందరూ కలుస్తామనేసి. కనీసం ఫోన్లో కాంటాక్ట్ కూడా లేవు. ధన్యవాదాలు. మేము శ్రీహరిపట్నంలో ఉన్నాము. నాకు 20 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. హౌస్ వైఫ్ గా చేస్తున్నాను. నాకు ఇప్పుడు బాబులు పెద్ద బాబు వచ్చి బీటెక్ థర్డ్ ఇయర్. నాకు 2 బాబులు. పెద్ద బాబు వచ్చి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న బాబు ఇంటర్ చదువుతున్నాడు. ప్రస్తుతం శ్రీహరిపట్నంలో ఉంటున్నాను. చిన్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా స్టూడెంట్స్ తో చాలా రోజులు ఉన్నాను. నా పేరు స్వప్న. మేము నెల్లూరులో ఉంటున్నాం. మా బాబు బీటెక్, మా బాబు 8th క్లాస్. నా పేరు సుహాస్ని. మేడమ్స్కి సార్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు పెళ్ళై 20 years. ఒక బాబు పాప. బాబు 10th క్లాస్, పాప 6th క్లాస్. చాలా సంవత్సరాల తర్వాత పాత ఫ్రెండ్స్ని అందరినీ కలిసినందుకు, టీచర్స్ని, స్టాఫ్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మాది నెల్లూరు. నాకు ఒక బాబు. ఆ బాబు MBA చేస్తున్నాడు. జాబ్ చేస్తూ MBA చేస్తున్నాడు. నేనేమో నెల్లూరులో సెటిల్. మీ అందరికీ తెలుసు నాకు 2 బాబులు. ఒక అబ్బాయి 10th, ఒక అబ్బాయి 7th. మేము బెంగళూరులో ఉంటాం. నా పేరు సురేఖ. నాకు 2 పాపలు. పెద్ద పాప 10th చదువుతుంది, చిన్న పాప 7th చదువుతుంది. మా ఆయన అడ్మిన్ మేనేజర్గా చేస్తున్నాం. మేము చెన్నైలో ఉంటున్నాం. టీచర్లందరికీ నమస్కారాలు. నా పేరు మనోజ కుమారి. నాకు 2 అబ్బాయి అమ్మాయి. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సభను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. నన్ను ఆలోచపాలించారు. పాప బాబు. పాప బీటెక్ చదువుతుంది, బాబు ఏంటి సెకండ్ ఇయర్. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు అరుణ. మేము ఒంగోలులో ఉంటున్నాం. 2 అమ్మాయిలు. అమ్మాయి బీటెక్ జాబ్ చేస్తుంది, ఒక అమ్మాయి ఫ్యాకల్టీ మేడం అంటున్నా.
సండే సార్కి మేడం అందరికి నమస్కారము. నాకు ఇద్దరు బాబులు, పెద్ద బాబు CA చేస్తున్నాడు, బెంగళూరులో, చిన్న బీటెక్ జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కలిపి థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు. నేను దళితులో ఉన్నాను. నాకు ఒక బాబు. పేరు చేస్తాయి. అందరికీ నమస్కారాలు. నా పేరు రాంబాబు. నాకు ఇప్పుడు కూతుళ్ళు ఆల్రెడీ పెద్దబాబు మ్యారేజ్ కూడా చేశాను. నాకు మ్యారేజ్ కూడా 21 years అవుతుంది. నేను హైదరాబాద్ మొబైల్ షాప్ రాదు. మీకు ఎవరికైనా హైదరాబాద్లో ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయొచ్చు. నాకు ఒక పాప ఒక బాబు. ఎన్ని అవసరం మీకు ఏ అవసరం వచ్చినా పర్సనల్స్ కాదు, ఎన్ని అవసరం నాకు కాల్ చేయొచ్చు. హైదరాబాద్లో ఏ హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయండి. ఎనీ టైం కాల్ చేసి ఎన్ని అవసరం ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తాను. నాకు చేతనైనందుకు సాయం చేస్తాను. ఫ్రెండ్స్ మీరందరూ ఎక్కడ ఉన్నా మీ సుఖంలో నేను కంపల్సరీగా పాల్పంచుకుంటాను. మీ బాధలో కూడా పాల్పంచుకుంటాను. మీకు ఎనీ ప్రాబ్లం హైదరాబాద్ లో ఫోన్ ఉంటారు. ఏ అవసరం వచ్చినా కాల్ చేయండి. మీకు ఫ్రెండ్స్ లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. ఎనీ టైం హైదరాబాద్ లో ఏ హెల్ప్ కావాలని చేస్తాను. లో ఉంటాడు. చాలా హెల్ప్ఫుల్ గా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వర్క్ చేస్తాను. టీచర్గా వర్క్ చేస్తాను. నాకు జాబ్ వచ్చి 2009లో నా ఉన్నతికి తోడ్పడినటువంటి గురువులందరికీ నమస్కారం. గురువులుగా మీ ముందు నేను మాట్లాడాలని కొంచెం సంతోషిస్తున్నాను. అంటే ఇంకా ఆ భయం ఇంకా ఉంది, నేను గురువు అయినా కూడా. కానీ నేను క్లాస్ చెప్పేటప్పుడు ప్రతిరోజు ఫస్ట్ అంటే మా గురువులైన మిమ్మల్ని తలుచుకుని నేను మా గురువుని నమ్మాను, నేను ఈ స్థాయిలో ఉన్నాను మీరు చెప్తుంటాను. ఎందుకంటే ఇప్పుడుండే పిల్లల పరిస్థితి అలా ఉంది. మనం చెప్పేది వినే పరిస్థితి. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చి కొండాపురం మండలం చింతలదేవి హై స్కూల్లో 7 years పనిచేశాను. చింతలదేవి హై స్కూల్లో ఏదో వస్తే ఒక 10 మంది వస్తారు, మనం కలుస్తాం, కాసేపు హాయ్ బాయ్ చెప్పుకుని వెళ్ళిపోతామని అనుకున్నాము. అయితే లేడీస్ ఎవరు రానుకున్నాను. వస్తే ఊళ్ళో వాళ్ళు ఒక 2-3. నేను హైదరాబాద్లో చిన్న బిజినెస్ చేస్తున్నాను. చిన్న బిజినెస్ పేరు మా ఇద్దరు పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 2 years బ్యాక్ అనుకున్నాము. ఒకసారి అందరం కలుద్దాము. లాస్ట్ టైం వచ్చేసి ఇక్కడే కలిసాము. 10-15 members 10-15 members వచ్చి అందరికి ఇన్ఫార్మ్ చేసి అందరూ ఒకసారి కలిస్తే చాలా బాగుంటుంది. అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధ్యాయులందరికీ పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నా పేరు విజయభాస్కర్ అండి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లో సివిల్ వర్క్ చేసుకుంటున్నాను. మీ ఇద్దరు పిల్లలు బాబు పాప. చాలా థ్యాంక్ యూ. నేను పుత్తిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ వర్క్ చేస్తున్నాను. నాకు జాబ్ వచ్చి 11 years అయింది. నేను ఫస్ట్ పోస్టింగ్ నేను టౌన్ అంతా 6th town బాగా చేశాను. తర్వాత వచ్చి 5 years అయిపోయింది. నాకు 2 పిల్లలు, పెద్ద బాబు 2 మోటార్లు. నేను బాబు వచ్చి 4th class, చిన్న బాబు 3rd class చదువుతున్నాడు. నేను ప్రజెంట్ పుత్తిరెడ్డిపాలెం ఫ్యామిలీ అక్కడే ఉంటున్నాను. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మోహన్ అంటే టచ్లో ఉండేది మాకు మోహన్ రామకృష్ణ చెప్పిన సైన్స్ టీచరు ఎక్కువ కండక్ట్లో ఉండేవాళ్ళు.
సడన్గా ఒకరోజు రఘు ఫోన్ చేసి నేను రఘుని సురేష్ అని అన్నాడు. రఘు అనగానే చెప్పు రఘు అన్నాను. ఎందుకంటే రఘు మనకి అందరికీ క్లాసులో మనకి పెద్ద రఘువే అనమాట. అందువల్ల రఘుని రఘు అని అనగానే నాకు అప్పుడే వెలిగింది. ఆ రఘు చెప్పు రఘు అని ఇలా కాంటాక్ట్ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా రఘు వస్తాము, ఇబ్బంది అని చెప్పి తర్వాత సోమశేఖర్ కానీ శ్రీకాంత్ కూడా ఏర్పాటు చేసినందుకు రఘు కానీ సోమశేఖర్ కానీ మోహన్ కానీ శ్రీకాంత్ కానీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉండేవాళ్ళు. మాకు వార్డెన్గా దయాకర్ సార్ అని ఉండేవాళ్ళు. వాస్తవానికి దయాకర్ సార్ ఇప్పుడు హుచ్చిరెడ్డిపాలెంలోనే బీసీ హాస్టల్లోనే వర్క్ చేస్తున్నారు. సార్ని నేను రాత్రి కూడా సార్ దగ్గరే ఉన్నారు. మీ ఇద్దరం కూర్చొని హాస్టల్లో ఆ టెంపుల్ మాకు తిరునాలు జరుగుతుంది కుర్చీలో. నేను అక్కడ ఉంటే సార్ పక్కనే హాస్టల్ అనమాట. ఆయన హాస్టల్లోనే అకామిడేషన్ ఫుడ్ ఏర్పాటు చేస్తే దయాకర్ సార్ అక్కడే ఉన్నారు. వాస్తవానికి దయాకర్ సార్ వచ్చేవాడు. మేము ఎందుకు హాస్టల్ కదా సారు అంతా మామూలుగా లోకల్ స్టూడెంట్స్ కదా, సార్ పెద్ద పరిచయం లేదో అని హాస్టల్ స్టూడెంట్స్ కలుగుతామని సార్ ఆగారు. సార్ లేదంటే మన దయాకర్ నమస్కారం. అలాగే నాతో కూడా ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసులు. నేను ఇక్కడ రావడానికి ఇష్టం వచ్చిన కారణం అంటే ధీరన్ సార్. ఆ ధీరన్ సార్ వల్ల ఎంతమంది ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. అలాగే నేను రీసెర్చ్లో తీసుకొచ్చి దాన్ని చదువుకున్నాను. నాకు పెళ్ళి తెలుసుంది 2006లో డైరెక్షన్గా నేను డైరెక్షన్గా నాకు వచ్చి నేను చేస్తున్నాను. అలాగే 2014లో ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచాను. అలాగే 2019లో కూడా ఒక సర్పంచ్గా నేను సర్పంచ్గా వచ్చేసి ఒకడు 9th, ఒక వచ్చేసి 8th. ఇద్దరు ఫ్రెండ్స్ క్లాసులు చదువుతున్నారు. అందరికీ నమస్కారం. అలాగే చాలా మంది వచ్చినారు. ఏం చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ సరిగ్గా గుర్తులేదు. చెప్తున్నారు వాళ్ళ పేరు గుర్తొస్తున్నారు, అంతేగాని గుర్తు రావడం లేదు. అది కాక ఇంత పెద్ద ఫంక్షన్ ఇంత బాగా అరేంజ్మెంట్ చేసినందుకు అసలు నేనే ఇంత బాగా జరుగుతుంది అనుకోలేదు. ఎందుకంటే దీని కోసం మన రఘు చాలా కష్టపడ్డాడు. అసలు వాళ్ళకి మన టీచర్స్ అరేంజ్ చేయడం ఒకైతే పార్టిసిపేట్ చేయడం దాంట్లో హ్యాపీగా ఈరోజు నైట్ చేసి ఇక్కడ ఉంటున్నందుకు ప్రతి ఒక్కరికి నాకు మ్యారేజ్ బాబా బాబు మేము బెంగళూరు ప్రత్యేకంగా చేసిన నా పేరు వేణుగోపాల్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి ఇయర్స్ అయింది. నాకు 2 పిల్లలు, పవర్ పిల్లలు, ఇద్దరు 3rd క్లాస్లో. అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గురువులందరినీ చూసి ఎంతో ఆనందంగా ఉంది. ఇంతమంది
6th క్లాస్లో మాకు మొదటగా వెంకటేశ్వర సారు నాగలక్ష్మి మేడంతో మొదలయ్యారు. ఆ తర్వాత తెలుగు సారు వీళ్ళందరూ ఉంటారు, కానీ వాళ్ళందరూ దురదృష్టవశాత్తు ఇక్కడ లేని వల్ల మనం కలవలేకపోతున్నాం కదండి. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర సార్ గారి నాగలక్ష్మి మేడంకి మొదటిగా ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే మీరు ఇచ్చిన ఆ రోజు ప్రోత్సాహంతో నేను చదువులో కానీ ముందుండగలిగి తర్వాత ఈ స్థితికి రావడం ఏంటంటే మీరు ఆ తర్వాత ఉన్నటువంటి 8th క్లాస్ నుంచి ఉన్నటువంటి మాధవరావు సార్ కానీ హిందీ మేడం అయినటువంటి ఇంగ్లీష్ మేడం హైమావతి మేడం కానీ అపర్ణ మేడం గారితో మాకు టీచింగ్ పరంగా జరిగిన ఆఫీస్లో 5 సంవత్సరాలు మాకు మేడంతో టచ్ ఉంది. ఆ విధంగా కూడా మేడం మాకు చాలా గుర్తున్నారు ఎప్పుడు. అదేవిధంగా స్కూల్లో ఎంత బాగా మేము స్పెండ్ చేస్తున్నాము, అదేవిధంగా ట్యూషన్లో కూడా పొద్దున సాయంత్రం మా కోసం ఎంతో కష్టపడినట్టు కొండే సార్లు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆ విధంగా మాకు మేము ఇక్కడ లేకపోయినా ఊళ్ళో పిల్లల తరఫున మాకు తెలుస్తూనే ఉంది సార్ పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారు. గురువులకి ఈ కార్యక్రమానికి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు జలదంగి ఉన్నత పాఠశాల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను రావడానికి 2 కారణాలు, స్వామి కార్యం స్వకార్యం 2 ఉంటాయి. స్వామి కార్యం ఏంటంటే అరే పూర్వ విద్యార్థులు కార్యక్రమం జరుపుతున్నారు, పాఠశాలకి ఏమన్నా సహాయ సహకారాలు అందిస్తారేమో, నేనున్నా లేకపోయినా పాఠశాలకి కొంత ఉపయోగపడే కార్యక్రమాన్ని ఆశించవచ్చు అనేటువంటి స్వామి కార్యం. స్వకార్యం ఏంటంటే నేను కూడా నా గురువుల్ని ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి చూడొచ్చు. ఇటువంటి విద్యార్థులు ఈ రోజులు ఎదుగునందుకు వాళ్ళ అనుభవాలతోటి ఇంకా మా ఉన్నటువంటి తక్కువ సర్వీస్లోనైనా ఇటువంటి మంచి విద్యార్థులను తయారు చేయడానికి కొంత నాకు ఉపయోగపడుతుంది అనేది. కాకపోతే వాళ్ళంత మంచి గురువులు కాలేకపోవచ్చు మేము, ఎందుకంటే అంత మంచి గురువులు అయితే. ఎందుకంటే ఒక పిల్లవాడు ఇంట్లో ఇందాక అందరూ చెప్పారు, 2 కొడుకులు 2 కూతురు చేశాను. అవకాశం నాకు ముందు ఇవ్వమ్మా, నేను వచ్చినటువంటి వాళ్ళకి 4 మాటలు చెప్పి నా పని ఏదో నేను కూడా జరుపుకొని పోతానని చెప్పని రిక్వెస్ట్ చేశాను. కాబట్టి మీరు అందరూ కూడా పేరు పేరున ఈ పాఠశాల మీ అందరూ ఇప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాల బిడ్డలు, పేద బిడ్డలు ఇక్కడ పాఠశాల చదువుతున్నారు. కోటీశ్వర పిల్లలు ఎక్కడ మా పాఠశాల సాగర్ తెలుసు కదా, మీరు చదివి ఉండొచ్చు అప్పుడు, ఎందుకంటే అప్పుడు ప్రైవేట్ స్కూల్ లేవు కాబట్టి ఎక్కువగా. ఇప్పుడు ఎవరు చదువు, మీరు ఎవరు చదివించలేదు కదా, కాబట్టి మా దగ్గర ఎవరు ఉంటారు. కాబట్టి మా దగ్గర పిల్లలు ఎవరు డబ్బులు పెట్టలేనోడు, తల్లిదండ్రులు మాట లేనోడు, ఎందుకు పనికిరానోడు వాడు మా దగ్గర. మా డిపార్ట్మెంట్ చెప్పతే ఈ 10 పెట్టందా, ఈ కలెక్టర్ అది, డాక్టర్ అది, యాక్టర్ అది, ఏం చేశారు, ఏం చేయాలి అది ఈ రోజు గురువులు పరిస్థితి. అయినప్పటికీ ఆ డబ్బుతో నేను నా బిడ్డలు బతుకుతున్నాను కాబట్టి మనస్సాక్షి ప్రకారం పనిచేస్తున్నాం, ఫలితాన్ని ఆశించబడి కాదు. ఈ రోజు గురువుల పరిస్థితి ఏంటంటే ఎవడైతే మనస్సాక్షి ప్రకారం పనిచేస్తున్నాడో వాడికి మాత్రమే నిద్రపోతున్నాడు. మనస్సాక్షి లేకుండా డబ్బుల కోసమే పనిచేస్తున్నాడో వాడి దెబ్బతింటాడు జీవితం. కాబట్టి ఏ వృత్తినైతే మనకు భగవంతుడు ఇచ్చాడో, ఏ వృత్తి ద్వారా నేను నా బిడ్డలు నా కుటుంబం బతుకుతుందో ఆ వృత్తికి న్యాయం చేయడం అనేది ఏకైక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మా పాఠశాల ఉన్నటువంటి నేను కాదు, నా తోటి ఉన్నటువంటి నా కొంచెం ఎవరన్నా వచ్చా పని ఇంకొంచెం కూడా రావచ్చు. ఎవరన్నా రెడీ, ఇలా చూడండి, ఇలా చూడండి మేడం, ఇలా చూడండి. అందుకని ఇంతకుముందు ఏం చేసేవాడు అంటే బయటికి వెళ్ళేవాడు, కూర్చోవద్దు. అందరికీ నమస్కారాలు. నేను నా సర్వీస్ 34 సంవత్సరాలు చేశాను. ఈ స్కూల్లో 11 సంవత్సరాలు చేశాను. చాలా మంది మారిపోయారు, చాలా మంది వచ్చారు. అయితే ఈ స్కూల్లో ఫస్ట్ నేను ప్రసాద్ సార్ తోటి స్టార్ట్ అయ్యాను. ఆ తర్వాత మన
మాధవరావు గారు నన్ను రిలీవ్ చేసినట్టు సార్ మీరేనా? మాధవరావు గారు రిలీవ్ చేశారా? ఏంటంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక్కడుండే విద్యార్థులతోటి నేను క్లాస్లో ఎటువంటి మాట వచ్చినా ఒప్పుకోను, ఎటువంటి గర్భ చేస్తున్నా ఒప్పుకోను. సార్ సార్ ఒక్కసారి జస్ట్ మేడం మేడం మీరు మేడం మీరు కూడా దగ్గర రండి. కొంచెం ఇలా చూడండి. స్మైల్ సార్ ఇలా చూడండి. చూడండి పట్టుకో. పూర్వ విద్యార్థులు మాకు పనిచేసిన ఉపాధ్యాయులందరికీ ఒక విధంగా నమస్కారాలు చెప్పవచ్చు. వీళ్ళు మాకంటే చిన్నవాడు, మీ అందరికీ మా ఆశీస్సులు, నమస్కారం. ఈ పాఠశాలలో 22 వచ్చాయి. ముందుగా మా కోరుతున్నాము వదిలి అప్పట్లో మీరు మీరు వెనక్కున్నాను మేడం. మీరు వదిలేసేయండి మామూలుగా. మేడం గారు ఒక్కరు పట్టుకుని చాలు. ఓకే చాలు. దగ్గర నువ్వు కూడా ఒక కొంచెం సైడ్ వస్తే సార్ ఒక ఫోటో విడిగా మేడం గారు రెడీ. అలానే ఉండండి. స్మైల్ స్మైల్. ఇప్పుడు ఇలా చూడండి. స్మైల్. కెమెరా కెమెరా కెమెరా. మేడం మేడం కొంచెం మేడం మీరు కొంచెం లాస్ట్ కొంచెం ఇటు లోపల ఇటా. ఓకే ఓకే నైస్. మీరు వదిలేయండి మీరు వదిలేయండి. ఇలా చూడండి మేడం. అలాగే మనందరం ఏం చేస్తాం, మాకు 25 సంవత్సరాలు పట్టుకోండి మేడం. అలాగే బస్ నువ్వు అలాగే ఇంటి ప్రజెంట్ చేస్తాం. ఇలా చూడండి ఒకసారి. ఒక్క రోజు చూడు చూడు ఒక్కసారి మేడం. ఎవరన్నా పిలిచి కొంతమంది ఇటు వచ్చేయండి, ఇబ్బంది వచ్చేయండి. అరే మీరు దిగండి రా, అన్ని పేర్లు మీరు దిగండి. అది ఇస్తారు మేడం. కొంతమంది ఇటువైపు రండి, వెనకాలకు వచ్చేసి. అలానే ఉండండి మేడం. సంతోషంగా ఉంది. పైగా ఇంత నేను ఇక్కడ 87వ సంవత్సరంలో వచ్చాను. 2000 వరకు చేశాను, దాదాపు 10 చేశాను. అందరూ గుర్తుంటారు కానీ ఇంతకుముందు 20లో 10 ఏళ్ళు చేశాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 4 ఇయర్ అని చెప్పేసి కానీ ఇంకా చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. మీకు చదువు చెప్పేటప్పుడు కూడా గర్వా చేసేటప్పుడు ఏదైనా తీస్తే మమ్మల్ని పెట్టుకుంది అనుకునేవాళ్ళు. కానీ ఎవరు కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఎటువంటి స్కూల్లో నాకు ఎదురు కాలేదు. 38 ఏళ్ళ సర్వీసులో అందరూ స్వామిగానే పిల్లలు నెమ్మదిగా వాళ్ళు. ఎవరైతే మీరు ఆ తల్లిదండ్రులకి సేవ చేసేసి మీరు తల్లిదండ్రులకు ఎటువంటి రోజుకొని వాళ్ళని కోల్పాలేసే బదులు బతికున్నంత ఇప్పుడు వాళ్ళకేమి ఆలోచన వచ్చిన విషయం కాదు ఇది. లేట్గా స్టార్ట్ చేశాను. షెడ్యూల్ అయిపోయింది. బాగా కప్పండి మేడం.
మేడం పట్టుకోండి మేడం లోపల 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 ఓకే ఓకే అంతే మేడం స్మైల్ అండి అందరూ ఎలా చూడండి రండి మేడం అలా వన్ మోర్ నమస్కారాలు. నా పూర్వ విద్యార్థులకు దాదాపు 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సినందుకు వారికి ఆశీస్సులు. నేను దాదాపు 8 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేశాను. లాస్ట్ ఇయర్ నేను రిటైర్డ్ అయిపోయాను. కానీ నా సర్వీస్ మొత్తంలో ఈ స్కూల్లో పనిచేసిందే గోల్డెన్ బ్యాచ్ అనుకుంటున్నాను, గోల్డెన్ పీరియడ్. నాకు చాలా సహకరించిన విద్యార్థులు కానీ నా తోటి ఉపాధ్యాయులు కానీ వెనక్కి వచ్చేయండి కొంచెం రెడీ అలానే ఉండండి 1 సెకండ్ అలానే ఉండండి మేడం కొంచెం మీరు వదిలేయండి ఏం పేరు ఇతని పేరు? మోహన్ మోహన్ స్మైల్ నన్ను దీన్ని ముందు మేడం మేడం ఓకే అది కూడా ఇవ్వు అట్లా ఓకే చూపించు చాలండి బాగా నుంచోండి వెనక ఓకే రెడీ ఇలా చూడండి అందరూ ఇద్దరు నుంచో పెట్టే చేయండి ఏందో లేట్ అయ్యేటట్టుంది. ఇలా చూడండి నేను ఎగ్జాక్ట్గా వచ్చేస్తాను. రెడీ అయ్యి ఉన్నాడు 2:45 వచ్చేస్తాను. మీరు ఓకే అలాగే దగ్గర రండి బయలుదేరి థియేటర్కి వెళ్ళిపోండి. మన డైరెక్ట్గా వస్తాను సరేనా? పట్టుకోవద్దులే టికెట్స్ పంపించినాను మీకు. ఓకే రెడీ ఇలా చూడండి అలానే ఉన్నాను వన్ సార్ ఓకే మీరు సైడ్ వస్తే మేడం సార్ ఇలా చూడండి సార్ అలానే ఉంది సార్ కొంచెం స్మైల్గా సార్ కొంచెం కొంచెం లైట్ వెనక జరుగు ఓకే ఓకే పట్టుకోండి మేడం గారు ఇలా చూడండి అలానే ఉన్నాను మేడం వన్ మోర్ సరే ఒక 2 నిమిషాలు మాట్లాడండి సార్ 2 విషయాలు చెప్పండి సరే సార్ మా సత్కారం స్వీకరించిన తర్వాత కూర్చున్నాం సార్కి గుర్తించమంటూ సార్లతో సత్కరించవలసిన కోరుకుంటున్నాం మేడం గారు ఓకే రెడీ కనిపిస్తుంది రెడీ సార్ మేడం గారు అలాగే చదివేసాన్ని చాలా మూమెంట్లతో సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాము కూర్చోండి సార్ కూర్చోవలసిందిగా పెట్టుకుంటున్నాం ఇలా చూడు చూడండి వెళ్తావా పైకి వెళ్తావా ఇలా చూడు కోదంసాలు ఈ స్కూల్లో పనిచేస్తున్నారు కాకుండా ఈ ఊరు తరఫున మనకి ఎంతో తెలిసినవాడు మనందరికీ ఎంతో సహాయంగా అందిస్తున్నాడు సార్ని కూడా చాలా మూమెంట్ అయితే సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము జగన్ ఏదో అంత తగిలించుకుంటూ మనందరం
అన్న కొంచెం సైడ్ సార్ పట్టుకోండి రండి వచ్చేవాళ్ళు రండి అలానే ఉన్నారు ఇక్కడ చూడండి నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. నమస్కారం. ఇక్కడ నేను ఈ స్కూల్లో పూర్వ విద్యార్థిని. అయితే ఇందాక ఈ బ్యానర్ చూడగానే నాకు సంతోషం వేసింది. ఎందుకంటే మాది 82, 87 బ్యాచ్ అండి. ఇక్కడ 87 మాత్రమే నేను 10th అయిపోయింది. ఇక్కడ ప్రజెంట్ ఈ స్కూల్లో నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా పనిచేస్తున్నాను గత 5 సంవత్సరాల నుంచి. చాలు అతనే మూమెంట్ అంతా చేస్తున్నారు. పట్టుకో దగ్గర రండి కొంచెం సమస్త నమస్కారం. ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకు నమస్కారాలు. 33 జనాభా అంటారు. మానవుల నుంచి మనిషిగా పుట్టిన తర్వాత మనిషిగా గొప్ప అంటారు. ఆ రకంగానే ఉపాధ్యాయులు చదువుకుని విద్యార్థులు ఈ విధంగా పూర్వం ఊళ్ళో పాటలు పిలిపించి ఉపాధ్యాయులను ప్రధాన ఉపాధ్యాయులు పిలిపించి ఈ గౌరవాన్ని చేసుకునేందుకు అవకాశాలు ఇచ్చినందుకు నా మననం నుంచి మీ నాన్న అంటే మీ నాన్న కూడా ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళం, కానీ ఆరోగ్యరీత్యా ఆయన రాలేదు కాబట్టి ఆయన కూడా నా తరఫున ఆయన అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మొమెంటో గిఫ్ట్లు అబ్బాయికి అందిస్తే వాళ్ళ నాన్నకి మన తరఫున అందిస్తుంది. తప్పుకోలేదు అమ్మాయికి. అలాగే దగ్గరికి ఎలా చూడండి సార్ మేడం అలానే ఇలా చూడండి అందరూ